నా పేరు సంతోష్. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మండల్ మగ్రూర్ అమృతంగా. నేను సౌదీ అరబ్లో వచ్చి 18 మంత్ అవుతుంది. 18 మంత్లో 3 మంత్ నాకు సాలరీ ఇచ్చి 17 మంత్లు ఏమో సాలరీ ఇవ్వక నన్ను లేబర్ కోర్టులో కేసు పెట్టిన. ఆ కేసు కంపెనీ వాళ్ళు అటెండ్ కాలేరు. మళ్ళీ దాని తర్వాత 2 డేస్లోనే నా మీద అది ఫైన్ వేయించారు. డీజిల్ దొంగతనం చేసి నేను ఫైన్ వేపిస్తే రూమ్లో బయట తిండి లేక రూమ్ లేక బయట రోడ్ మీద ఉంటే రాజేష్ అన్న ఇక్కడ వచ్చి కలిస్తే నేను ఇక్కడ రూమ్కి వచ్చిన. గ్రూప్ పేరు సాటా గ్రూప్ అనే సౌదీలో ఉంది. వాట్సాప్ గ్రూప్ అన్న. ఆ గ్రూప్లో నా వీడియోస్ వైరల్ చేస్తే ఫారూక్ సార్ ఇట్లా వచ్చి నన్ను సామాన్ ఇట్లా ఇప్పించి తిను మంచిగా ఉండు అని చెప్పేసి ధైర్యం ఇచ్చి నన్ను ఎంతవరకు సాధ్యమవుతుంది అంతవరకు నేను సాధించి ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తానని మాట ఇచ్చిండు. నమస్కారం అందరికీ. ఇతని పేరు వచ్చి సంతోష్. నిజామాబాద్ డిస్టిక్ మాక్లూర్ మండల్ అమ్రాద్ తండా. సో నిన్న మన రాజేశ్వర్ అన్న జీడబ్ల్యూసీ గ్రూప్లో పోస్ట్ చేసిండు. ఇట్లా పరిస్థితి బాగలేదు, తినటానికి తిండి లేదు, ఉండటానికి రూమ్ లేదు. సో దాని గురించి కంపెనీతో ఏదో ప్రాబ్లం అయింది. కంపెనీ ఊరుఫ్లో వేసింది. దాని తర్వాత నేను దాన్ని చూసి నేను రాజేశ్వర్ అన్నకు ఫోన్ చేయడం జరిగింది. అన్న ఇట్లా ఇది ఎవరు అన్నానంటే, అన్న ఇట్లా నిజామాబాద్ డిస్టిక్ అమరాద్ తండా అని చెప్తున్నానంటే, సరే నేను వస్తానని అని చెప్పిన. నిన్న కుదరలేదు. కాకపోతే ఇవాళ వచ్చిన దానికి ఇక తనకు ఉపాసం ఉండద్దు. ఎక్కడి నుంచి ఉపాసం ఉండద్దు, ధైర్యంగా ఉండు, ఏదైతే అది అవుతుంది. నేను కొట్లాడేది నేను కొట్లాడతా. నేను ఎంత చేయాలో అంత ప్రయత్నం నేను చేస్తా. నువ్వు ఉపాసం ఉండద్దు. నీకు ప్రతి ఒక్క వస్తువు ఇప్పించిన, ఇంకేమన్నా కావాలంటే చెప్పు, అవి ఇప్పించేస్తాం. ఓకేనా? సో ధైర్యంగా ఉండు అన్న. మీరుగా కొద్దిగా చూసుకోండి. ఆ రూమ్ కిరాయినైనా కానీ సో దాని గురించి సో నేను ఇచ్చేస్తా. కేసు మొత్తం పూర్తయిన దాకా తినకు ఉపాసం ఉండకుండా నీళ్లు దాక్కుంటా ఉంటున్నా. నాకు తినదలిగి ఇది లేదు రూమ్ అని అంటే రాజేశ్వర్ అని మీ అందరికి చెప్తున్నా, రూమ్లో ఉంచుకొని. సో దాని గురించి సో నేను ప్రయత్నం చేస్తాను. ఓకే? గురించి బాగా